పాకిస్తాన్ అనే దేశంలో ముగ్గురు మస్కిటర్స్ అండి, అంటే మహామూర్ఖులు. ఇందులో మీరు చూసారనుకోండి, వాళ్ళ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్. ఇతను ఎలాంటి మూర్ఖుడు అంటే, ఘన విజయము సాధించాము, మేము అమెరికా ఈరాన్ యుద్ధాన్ని ఆపగలిగాము, ద గ్రేట్ మీడియేషన్, గ్లోబల్ పీస్ కీపర్ ఈజ్ పాకిస్తాన్ అని ఒక మెసేజ్ పెట్టాడు. పెట్టిన గంటలో యుద్ధము మళ్ళీ స్టార్ట్ అయింది. ఇమీడియట్గా ఆ మెసేజ్ను డిలీట్ చేసేసాడు. అయిపోయిందా? సో ఒక మూర్ఖుడు. రెండవ వాడు ఈ సౌదీ అరేబియాను ఎలా మేనేజ్ చేయాలో తెలియడం లేదు. అసిం మునీర్ డబ్బులు తీసుకున్నాడు, నీకు నా సైన్యాన్ని పంపిస్తాను, ఆయుధాలు ఇస్తాను, ఈరాన్ మీద యుద్ధము చెయ్యి, నేను నిలబడతాను, ఇన్ని మాట్లాడాడు. ఇవాళ వీడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియడం లేదు, పారిపోయాడు, తప్పించుకున్నాడు. ఇక మూడవ వాడు ఖ్వాజా ఆసిఫ్, పోయిన వీడియోలో కూడా మాట్లాడాము, డిఫెన్స్ మంత్రి. సేమ్ సైడ్ గోల్ వేయడంలో ఇతనికి మించిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. సో ఇప్పుడు పాకిస్తాన్ పార్లమెంట్ ఖాళీగా ఉన్నాయండి సీట్స్, అక్కడ మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? ఈ ఇస్లామిక్ ప్రపంచము అనేది కలవాలి. మరి నువ్వు ఆఫ్ఘనిస్తాన్తో ఎందుకురా యుద్ధము చేస్తున్నావు? బ్రదర్హుడ్ కదా, 20 ఏళ్ళ నీకు ఫ్రెండ్షిప్ ఉంది తాలిబాన్తో, ఆఫ్ఘనిస్తాన్తో. ఇప్పుడు వాళ్ళతో యుద్ధము ఎందుకు చేస్తున్నావు? కానీ ఇస్లామిక్ వరల్డ్ కలవాలి, మన కోసము ఒక నాటో లాంటి ఒక గ్రూపు కావాలి. ఇన్ని మాట్లాడి చూడండి, ప్రపంచంలో ఎవడూ కూడా, ఏ ఒక మంత్రి కూడా ఇంత ఓపెన్గా మన ప్రాథమిక శత్రువులు, ఒకటి భారత్, ఇంకొకటి ఇజ్రాయెల్ అనబడే దేశము ప్రపంచానికి క్యాన్సర్ లాంటిది. అలాగే వీళ్ళు మానవత్వము అంటే ఏంటో తెలియని వాళ్ళు. సో ముందు వీళ్ళను ఎదుర్కోవాలి. ముస్లిం కంట్రీస్ అందరూ కలిసి ఈ భారత్ ఇజ్రాయెల్ను ఎదిరించాలి, శత్రువులుగా చూడాలి. ఇదంతా మాట్లాడుతున్నాడు కదండి. మరి ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఇవాళ శనివారము, రేపు ఆదివారము ఇస్లామాబాద్కి అమెరికా నుంచి డిప్లొమాట్స్, మీకు కుదిరితే పోయిన వీడియోలో చెప్పాను, జేడీ వ్యాన్స్ రాకపోవచ్చు, కానీ ఒకవేళ వచ్చాడు అనుకోండి, అంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ రావడం మామూలు విషయం కాదండి. పొరపాటుగా వచ్చాడు. ఇతనితో పాటు ఇంకొక వ్యక్తి ఉంటాడండి, జెరాడ్ కుష్నీర్ అంటారు. ఇతని కోసరమే ఇప్పుడు ఇవాళ ఈరాన్ యుద్ధం, ట్రంప్ చేస్తున్న యుద్ధము ఇతని కోసరమే. ఇతను ఎవరు? స్పెషల్ ఆన్వాయ్ ఫర్ పీస్. యుద్ధము చేస్తాడు, అతనే శాంతియుతమైన పరిష్కారాన్ని వెతుకుతాడు అని ప్రపంచానికి చెప్తారు. ఇప్పుడు మీకు ఓపెన్ సొసైటీస్, ప్రపంచం అంతా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థతో ఉండాలి అని చెప్పి ఎక్కడెక్కడ డెమోక్రసీ ఉందో దాని మీద దాడులు చేస్తారండి. ఇది మీరు పాకిస్తాన్ ఒక డెమోక్రటిక్ కంట్రీయే కదా, మరి ఇమ్రాన్ ఖాన్ గారే కదా గెలిచారు. ఎక్కడ ఉన్నారండి? ఈయన జైల్లో ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్, మీకు షేక్ హసీనా, ఈవిడ కదండి గెలిచారు. ఎక్కడ ఉన్నారు? భారత్లో ఉన్నారు. శ్రీలంక ఏమిటి? మాల్దీవ్స్ ఏమిటి? సో మీరు చూసారనుకోండి, డెమోక్రసీ అంటేనే వీళ్ళకి నచ్చదు, కాబట్టి ప్రపంచమంతా డెమోక్రటిక్గా ఉండాలి అని మాట్లాడతారు. సో జెరాడ్ కుష్నీర్, ఇతను మిడిల్ ఈస్ట్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు, యుద్ధము చేయాలనుకుంటున్నాడు. కాబట్టే ఇతను మీకు పీస్ ఆన్వాయ్, అంటే శాంతియుతమైన పరిష్కారము కోసము నియమించిన రాయబారి. ఇతను కూడా పాకిస్తాన్కి వస్తాడు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, సో వీళ్ళు వస్తారండి, అలాగే ఈరాన్ నుంచి కొంతమంది డిప్లొమాట్స్ వస్తారు. వీళ్ళు యుద్ధాన్ని ఆపాలి అని కూర్చొని మాట్లాడతారు. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, ఇది అమెరికా ఈరాన్ యుద్ధమా? ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇజ్రాయెల్ వాళ్ళు ఈరాన్పై ఎన్నెన్ని ఆయుధాలు వాడారు? మరి ఇజ్రాయెల్ ఎక్కడా? ఇజ్రాయెల్ డిప్లొమాట్స్ ఎక్కడండి? స్విట్జర్లాండ్లో మీకు జెలెన్స్కై ఇలాగా 10 పాయింట్స్ ప్రపోజల్ పెట్టాడు. యావత్ ప్రపంచం గుడ్, ఈ పీస్ డీల్ అనేది మా అందరికీ ఓకే, భారత్ నో అనింది. అదేంటి ఇలా అంటున్నారు? మీకు ఇంకా యుద్ధము కావాలా? మనల్ని అడిగారు. రష్యా ఎక్కడండి? రష్యా యుక్రెయిన్ యుద్ధము కదా, రష్యా డిప్లొమాట్స్ ఎక్కడా? రష్యా అధికారులు ఎక్కడా? లేరు కదా. వాళ్ళు లేకుండా మీకు మీరే ఓకే అంటే కుదురుతుందా? ఇవాళ ఇదే ప్రశ్న నేను అడుగుతున్నాను.
ఇస్లామాబాద్లో అమెరికా వాళ్ళు ఉన్నారు, ఇరాన్ వాళ్ళు ఉన్నారండి. ఇజ్రాయెల్ వాళ్ళు ఎక్కడ? లెబనాన్పై విరుచుకు పడుతున్న ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది? మీకు ఇక్కడ డిఫెన్స్ మంత్రి ఏం మాట్లాడుతున్నాడండి? పాకిస్తాన్ యొక్క మెయిన్ ఎనిమీస్ ఎవరు? భారత్, ఇజ్రాయెల్. సో ఇప్పుడు వీళ్ళు ఇద్దరూ కలిసి పాకిస్తాన్ని ఏం చెయ్యబోతున్నారు? ఇదే యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు. ఇక ఇజ్రాయెల్ వైపు చూశారనుకోండి, అసలు పాకిస్తాన్ ఒక దేశమే కాదు, అసలు వీడు మీడియేషన్ చేయడం ఏంటి, వీడికి అంత సీన్ ఉందా అని చెప్పి మా నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్, ఖచ్చితంగా ఇది ఉంటుందండి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ పాకిస్తాన్ అనబడే దేశం, రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారండి, ఆ దేవుడికే తెలియాలి ఎన్ని ముక్కలుగా ఈ పాకిస్తాన్ అనబడే దేశము డివైడ్ అవుతుందో. ఇందులో ఇజ్రాయెల్ వాళ్ళది చాలా చాలా క్రిటికల్ రోల్ అండి. మనము ఏం చెయ్యకపోయినా ఖచ్చితంగా ఇజ్రాయెల్ పాకిస్తాన్ని ముక్కలు ముక్కలు చేస్తుంది. సో అప్పుడు అమెరికా లాంటి దేశాలు కూడా అడగలేరు కదా. సో మోదీ గారు, మీకు బెంజమిన్ నెతన్యాహు గారు మాట్లాడుకొని వాళ్ళు ఇలాంటి ఒక ప్రణాళిక వెయ్యవచ్చు. ఒకవేళ ఇజ్రాయెల్ చేసింది అనుకోండి, ఎవడు అడగగలడు? నో, ఎవ్వరు అడగలేరు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళ డిఫెన్స్ మంత్రి పార్లమెంట్లోనే, ఇప్పుడు ఎలా ఉంటుంది, అమెరికా వాళ్ళు వస్తున్నారు, ఇరాన్ వాళ్ళు వస్తున్నారు, ఈ యుద్ధము ఆగిపోతే చాలా బాగుంటుంది, ఇది కదండి మాట్లాడాలి. డిఫెన్స్ మంత్రి ఇది కదా మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నాడు? ముందు ఇజ్రాయెల్, తరువాత ఈ భారత్, వీళ్ళే మన శత్రువులు అని చెప్పి చెప్తున్నాడు. అంటే మీరు పాకిస్తాన్లో గమనించారు అనుకోండి, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్. అంటే ఈరాన్లో ఎలాగైతే అమెరికా మరణమే మేము కోరుకుంటున్నాం, ఇజ్రాయెల్ యొక్క పతనాన్నే కోరుకుంటున్నామని చెప్తారు. అంటే ప్రజల మూడేమిటి? అమెరికా, ఇజ్రాయెల్ మా శత్రువులు. ఇలాంటి ఒక మూడే మీరు పాకిస్తాన్లో కూడా చూడవచ్చండి. సో ఇప్పుడు అమెరికా డిప్లొమేట్స్ ఇస్లామాబాద్ వచ్చారు అనుకోండి, వీళ్ళు సేఫ్గా తిరిగి వెళతారా? నోబడీ నోస్, అవునా? కాబట్టి ఇజ్రాయెల్ వాళ్ళు రాలేదు. మోరోవర్ పాకిస్తాన్ లాంటి దేశానికి ఇజ్రాయెల్ డిప్లొమాట్స్ ఎందుకు వస్తారండి? తాలిబాన్ వాళ్ళే వస్తారు. సో వచ్చి పాకిస్తాన్ అంతు చూస్తారు. మరి ఇప్పుడు వీడు చెప్తున్న ద గ్రేట్ మీడియేషన్, గ్లోబల్ పీస్ కీపర్ అని చెప్పుకొని ఇంత పెద్ద కార్యక్రమము అంటున్నాడు కదా, ఇందులో ఇజ్రాయెల్ యొక్క రోల్ ఏమిటి? సో ఇజ్రాయెల్ తలచుకుంటే, ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడేది మేమందరము సున్నీ ముస్లిమ్స్ అండి, ఈరాన్ షియా ముస్లిమ్స్ ఉండే దేశం, అంతేనా? ఇస్లాంలో కూడా ఈ వర్గాలు ఉంటాయి. అలాంటిది మా మహమ్మద్ అలీ జిన్నా యొక్క ఆత్మ క్షోభిస్తుంది ఎప్పుడు? ఇజ్రాయెల్ విషయములు. ఇజ్రాయెల్ ఒక దేశమే కాదండి, మీరందరూ కలిసి ఏర్పాటు చేశారు. మేమైతే ఒప్పుకోం, పాకిస్తాన్ ఒప్పుకోదు. ఎందుకంటే మా జిన్నా గారి ఆత్మ క్షోభిస్తుంది. ఈ జిన్నా ఎవరండి? జిన్నా అనబడే వ్యక్తి ఒక షియా ముస్లిం అండి. ఇదే ఇందులో ఉండే ట్విస్ట్. అంటే మేము పూర్తిగా షియా ముస్లిమ్స్ని వ్యతిరేకిస్తున్నాం అన్నవాళ్ళు, వాళ్ళ ఫౌండర్ ఎవరు అంటే ఒక షియా. సో ఇలాంటి పాలిటిక్స్లో పాకిస్తాన్ వాడి వైపు ఏ రోజు కూడా న్యాయబద్ధమైన ఆలోచనలు అనేవి లేవండి. ఎప్పుడు డబుల్ స్టాండర్డ్స్, ఎప్పుడు ప్రపంచాన్ని మోసము చేయడమే. ఇలాంటి వాడు ఇవాళ మీడియేషన్ చేస్తాను అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ డిఫెన్స్ మంత్రి ఏమంటున్నాడు? ఈ మీడియేషన్కి ఇజ్రాయెల్ వాళ్ళు రానక్కర్లేదు, వాళ్ళే మా బేసిక్ ఎనిమి. సో దీనికి అంత కారణము ఎవరు? భారత్. వాళ్ళు నడిపిస్తున్న వ్యవహారమే. అది మీరు మోదీ అనండి, మీకు అజిత్ దోవెల్ అనండి, జైశంకర్, వీళ్ళేనండి ఈ పాపాలకంతా కూడా కారణము. అంటే మనమేమంటున్నాము? ఇది పుణ్యము, నీ దేశం పతనము అనేది మాకు పుణ్యమే. ఎందుకు? మీకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది జరగాలి. అలాంటప్పుడు పాకిస్తాన్ అనే దేశము ఉండకూడదు అంటున్నాము. మరి వాళ్ళ ఖ్వాజా ఆసిఫ్ యొక్క ఈ వెర్షన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.